చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అమెరికా పరువు బజార్లో పడింది. అగ్రరాజ్యం అమెరికాను చైనా ఒక చిన్న పిల్లోని చేసినట్టు ఆడుకుంది. ప్రపంచం మొత్తం అమెరికా పైలట్ రెస్క్యూ ఆపరేషన్ మీద కళ్ళప్పగించి చూస్తుంటే వెనక నుంచి చైనా అస్సలు సీను మార్చేసింది. ఇరాన్ దగ్గర ఉన్న అణు ఆయుధం లాంటి యురేనియంను కళ్ల ముందే మాయం చేసి బీజింగ్ తరలించింది. ధైర్యం ఉంటే వచ్చి పట్టుకోండి అంటూ వైట్ హౌస్ కి సవాల్ విసిరింది. అసలు అమెరికాను చైనా ఎలా బురిడి కొట్టించింది? చైనా వేసిన ఆ భయంకరమైన మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అమెరికా తన F-15 ఈగిల్ పైలట్ కోసం గాలిస్తుంటే అది కేవలం ఒక ఆపరేషన్ అనుకున్నాం. కానీ అది చైనాకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. మీడియా మొత్తం పైలట్ ఫోటోలు వేస్తోంది. అమెరికా శాటిలైట్లు గాల్లో ఎగురుతున్నాయి. ఈ హడావుల్లో చైనా ఏం చేసిందో తెలుసా? తన భారీ Yun-20 కార్గో విమానాలను వరుసగా ఇరాన్ గడ్డ మీద దించింది. లోపల క్షిపణి భాగాలు ఉన్నాయని కలరింగిచ్చి వెళ్లేటప్పుడు మాత్రం ఖాళీగా వెళ్లకుండా ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన యురేనియం నిల్వలు నింపుకుంది. అమెరికా ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా లేక చైనా వాళ్ల కళ్లకు గంతలు కట్టిందా? చైనా వాడిన కార్గో విమానాలు కేవలం సరుకులు మోసేవి కావు. అందులో కొన్నింటిని మెడికల్ ఎయిడ్ విమానాలుగా కలరిచ్చారు. లెబనాన్ బాధితులకు మందులు తీసుకెళ్తున్నామని చెప్పి ఆ విమానాల్లోని ప్రత్యేకమైన లీడ్ లైన్డ్ కంటైనర్స్లో యురేనియాన్ని నింపారు. దీనివల్ల అమెరికా రేడియేషన్ సెన్సార్లు కూడా ఆ విమానాల్లో ఏముందో కనిపెట్టలేకపోయాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అమెరికా F-15 పైలట్ కోసం వెతుకుతున్న టైంలో అడవిలో లేదా పర్వతాల్లో ఒక్కచోట పైలట్ ఉన్నట్టు చైనా ఇంటెలిజెన్స్ కొన్ని డిజిటల్ సిగ్నల్స్ జనరేట్ చేసి అమెరికాను తప్పుదోవ పట్టించిందని ఒక టాక్. అమెరికా ఫోకస్ మొత్తం ఆ సిగ్నల్స్ వస్తున్న ఏరియా మీద ఉంటే చైనా మాత్రం ఇరాన్ ఎయిర్ బేస్ నుంచి విమానాలను గాలిలోకి లేపింది. చైనా విమానాలు ఇరాన్ నుంచి బీజింగ్ కు వెళ్లేటప్పుడు అవి రష్యా గగనతలం మీదుగా ప్రయాణించాయి. రష్యా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఆ విమానాల కోసం స్విచ్ ఆఫ్ చేసిందని సమాచారం. అంటే ఇరాన్ యురేనియంను సేఫ్ గా తరలించడానికి చైనా, రష్యా, ఇరాన్ మూడు కలిసి ప్లాన్ చేశాయని అర్థమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ నిఘా సంస్థ మోసాద్ కూడా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయింది. అమెరికా పైలట్ ప్రాణాలు కాపాడడం కంటే యురేనియం తరలింపును ఆపడం ముఖ్యమని ఇజ్రాయెల్ వాదించినా అమెరికా మాత్రం పైలట్ ఫస్ట్ అని మొండిగా వెళ్లడం వల్లే ఈ వినాశనం జరిగింది. అమెరికా ప్రధాన యుద్ధం ఎవరితో? ఇరాన్ అణుబాంబు తయారు చేయకూడదు అని. కానీ ఇరాన్ ఆ బాంబు తయారీకి కావలసిన ముడి పదార్థం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? బీజింగ్లో. ఇక చైనా కార్గో విమానాలు యురేనియంను లోడ్ చేసుకుని ఆకాశంలోకి లేస్తుంటే అమెరికా రాడార్లు కేవలం అవి ట్రాన్స్పోర్ట్ విమానాలు అనుకుని వదిలేశాయి. ఎప్పుడైతే ఆ విమానాలు చైనా గడ్డ మీద దిగాయో అప్పుడు తెలిసింది అసలు విషయం. అమెరికా వ్యూహకర్తలు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేనికైతే భయపడ్డారో అదే జరిగింది. ఇరాన్ తన యురేనియంను సేఫ్ హౌస్ అయిన చైనాకు పంపేసింది. ఇప్పుడు చైనా అఫీషియల్స్ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తుంటే అమెరికాకు చెమటలు పడుతున్నాయి. యురేనియం మా దగ్గర ఉంది, ఇది మా దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం, దమ్ముంటే వచ్చి ఆపండి అని చైనా ఇండైరెక్ట్ గా చెప్తోంది. దీంతో పాటు బీజింగ్ ఇప్పుడు ఒక కొత్త వాదన వినిపిస్తోంది. మేము ఆ యురేనియంను తీసుకోలేదు, ఒకవేళ తీసుకున్నా అది మా అంతర్గత విషయం, దీనిపై అమెరికాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి మొండి వైఖరితో అమెరికాను మరింత రెచ్చగొడుతోంది. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఇరాన్ అణు సంపద ఇప్పుడు చైనా చేతుల్లో ఉంది. ఒకవేళ ఇరాన్ని నాశనం చేస్తే ఆ యురేనియంను వాడి చైనా కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉందని అమెరికా భయం. ఇరాన్ మీద బాంబులు వేయడం అమెరికాకు ఈజీ, కానీ చైనా మీద దాడి చేయడం అంటే అది ఆత్మాహుతితో సమానం. చైనా తెలివిగా ఇరాన్కి అణు రక్షణ కవచం ఇచ్చేసింది. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద ఎన్ని దాడులు చేసినా వేస్ట్. ఎందుకంటే అసలు పవర్ ప్లాంట్ బీజింగ్లో దాగి ఉంది. దీన్నే అంటారు ముందు యుద్ధం చూపించి వెనక తన పని కానివ్వడం. చైనా తన వ్యూహాత్మక బలంతో అమెరికాను ఫూల్ని చేసింది. ఒకప్పుడు అమెరికా చెప్పిందే వేదం, కానీ ఇప్పుడు చైనా రాసిన స్క్రిప్ట్కే అమెరికా తలగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ కూడా షాక్లో ఉంది. తమ చిరకాల శత్రువు ఇరాన్ ఇప్పుడు చైనా వెనక దాక్కుంది. ఈ యురేనియం తరలింపుతో మధ్యప్రాచ్యంలో అమెరికా పట్టు పూర్తిగా సడలిపోయింది. అమెరికా పవర్ ఏమైంది? వాళ్ళ ఇంటెలిజెన్స్కి ఈ విషయం ముందే ఎందుకు తెలియలేదు? ఇదే $1 మిలియన్ ప్రశ్న. చూశారుగా, చైనా వేసిన ఈ దెబ్బకు వైట్ హౌస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా ఇప్పుడు యుద్ధానికి వెళ్తుందా లేక చైనా దెబ్బకు సైలెంట్గా ఉండిపోతుందా? ఏదేమైనా రాబోయే రోజుల్లో ప్రపంచ చిత్రపటం మారిపోవడం ఖాయం.